నేను మీ చిట్టి తల్లిని మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. అదొక చిన్న గ్రామం. నిశ్శబ్దంగా ఉన్న వీధుల్లో సాధారణమైన జీవితం గడుపుతున్న ఒక కుటుంబంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. బాలుడు పాఠశాల నుండి ఇంటికి వస్తూ తన టీచర్ ఇచ్చిన ఒక ఉత్తరాన్ని తల్లికి అందించాడు. అది చదివి తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాలుడు కంగారుగా అందులో ఏముందమ్మా అని అడుగుతాడు. అప్పుడు తల్లి తన బాధను తనలో దాచుకొని చిరునవ్వుతో, నీ కొడుకు చాలా మేధావి, ఇతనికి చదువు చెప్పే టీచర్లు అతనికి పాఠాలు చెప్పేంత గొప్పవారు కాదు, కాబట్టి మీరే అతనికి ఇంట్లో చదువు చెప్పండి అని రాసిందని చెప్తుంది. ఆ రోజు నుండి ఆ తల్లి తన కొడుకుని ఎంతో ప్రోత్సహించి సంతోషంగా చదివిస్తుంది. తల్లి ఇచ్చిన ఆ నమ్మకమే ఆ బాలుని ప్రపంచం గర్వించే ఒక గొప్ప శాస్త్రవేత్తగా మార్చింది. ఆ బాలుడు మరెవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్. అనేక సంవత్సరాల తర్వాత తన తల్లి మరణించిన అనంతరం ఎడిసన్ ఒకరోజు పాత సామాన్లు సర్దుతుండగా ఆ పాత ఉత్తరం కనిపిస్తుంది. ఎడిసన్ ఆ ఉత్తరం తెరిచి చదువుతాడు. అందులో ఇలా ఉంది: మీ అబ్బాయి మానసిక స్థితి సరిగా లేదు, అతనికి చదువు రాదు, అందుకే స్కూల్ నుండి తీసివేస్తున్నాం. ఇది చదివిన ఎడిసన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆ ఒక వ్యక్తిని నీకు చేత కాదు అని విమర్శించడం కంటే నువ్వు చేయగలవు అని ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరు. లోకమంతా ఒక వ్యక్తిని తక్కువగా చూసినా తల్లిదండ్రుల నమ్మకం ఆ వ్యక్తిని ప్రపంచ విజేతగా నిలబెడుతుంది. మనపై మనకుండే నమ్మకం కంటే మనం ప్రేమించే వారికి మనపై ఉండే నమ్మకం మన గొప్ప మేధావులుగా చేస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అమ్మాయి